వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. 6/4/2025 నుంచి 12/4/2025 వరకు మీ వార రాశి ఫలితాలు. మేషం, సంకల్ప బలం ముఖ్యం. సమిష్టి సహకారంతోనే అనుకున్నది సాధిస్తారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి. నోటీసులు అందుకుంటారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. వృషభం, సంతోషకరమైన వార్తలు వింటారు. గృహంలో సందడి నెలకొంటుంది. నిర్దేశిత ప్రణాళికల్లో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. వాహనాలు కొనుగోలు చేస్తారు. బుధవారం నాడు పనులు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంస్థల స్థాపనలకు అనుకూలం. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాల్లో లాభాలు అనుభవం గడిస్తారు. చిరు వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వల్లో జాగ్రత్త. వృత్తిపరమైన అవరోధాలను అధిగమిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మిథునం, గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. మీ విఘ్నత ఆకట్టుకుంటుంది. బాధ్యతలు వ్యాపకాలు అధికమవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గురు శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. కర్కాటకం, కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సమర్థతను చాటుకుంటారు. కీలక అంశాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయం బాగుంటుంది. రుణ సమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. శనివారం నాడు నగదు వాహనం జాగ్రత్త. సంతానం పై చదువులను వారి ఇష్టానికి వదిలేయడం మంచిది. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహ నిర్మాణం పూర్తి కావస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు పదవీ యోగం. అధికారులకు స్థానచలనం. మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. సరుకు నిల్వల్లో జాగ్రత్త. సింహం, ప్రతికూలతలో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికి చికాకు పడతారు. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. పనులు హడావిడిగా సాగుతాయి. ఆదాయం అంతంత మాత్రమే. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. లావాదేవీల్లో ఆచితూచి అడుగులు వేయండి. ఆదివారం నాడు అప్రియమైన వార్తలు వినవలసి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. ఉపాధ్యాయులకు ఒత్తిడి శ్రమ. వ్యాపారాలు ఊపందుకుంటాయి. విద్యార్థులు మానసికంగా స్థిమితపడతారు. కన్య, లావాదేవీల్లో ఏకాగ్రత అవసరం. ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవాల సలహా తీసుకోండి. పెట్టుబడులకు తరుణం కాదు. మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మంగళ బుధవారాల్లో చెల్లింపులు నగదు స్వీకరణలో జాగ్రత్త. బ్యాంకు వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్ని ఇస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. పత్రాల్లో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీ యోగం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు కాంట్రాక్టులకు ఆదాయ అభివృద్ధి. తుల, కార్యం సిద్ధిస్తుంది. అనుకున్న లక్ష్యానికి చేరువవుతారు. సర్వత్రా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసి వచ్చిన అవకాశాలు తక్షణం అందిపుచ్చుకోండి. దుబారా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆదాయానికి తగినట్లు ఖర్చులు తప్పనిసరి. గురువారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఎదురు చూస్తున్న పత్రాలు చేతికి అందుతాయి. అవివాహితులకు శుభయోగం. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు ఉన్నాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను తట్టుకుంటారు. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. వృశ్చికం, గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకి ఇబ్బంది ఉండదు. వాయిదా చెల్లింపుల్లో నిర్లక్ష్యం తగదు. మీ నిర్లక్ష్యం వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. పనులు బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆదివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఔషధ సేవనం క్రమబద్ధంగా పాటించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ కార్యక్రమాలతో తీరిక ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. ధనస్సు, మీదైన రంగంలో
రాణిస్తారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ధన లాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేయగలుగుతారు. పత్రాల్లో మార్పులు చేర్పులు అనుకూలం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. గృహ మరమ్మతులు చేపడతారు. శుక్ర శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. సంతానానికి సత్ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రయాణంలో అవస్థలు తప్పవు. మకరం, కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. దృఢ సంకల్పంతో యత్నాలు సాగిస్తారు. సలహాలు, సాయం ఆశించవద్దు. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికి వదిలివేయడం మంచిది. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. నోటీసు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ పెట్టండి. అధికారులకు హోదా మార్పు, ప్రైవేటు ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలపై దృష్టి పెడతారు. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. కుంభం, ఈ వారం అనుకూల సమయం. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఏ విషయంలోనూ ఒంటెత్తుపోకడం మంచిది కాదు. ఎదుటివారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. ఆదాయం సంతృప్తికరం. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి. మీనం, పరిస్థితులు చక్కబడతాయి. కొంతమేరకు అనుకూల ఫలితాలున్నాయి. మీ కష్టం ఫలిస్తుంది. ఆశలు వదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు భారం అనిపించవు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు సానుకూలం అవుతాయి. సోమవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వాన్ని భంగం కలగకుండా మెలగండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్ని ఇస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను నమ్మవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తత అవసరం. మీ ఇబ్బందులను సన్నిహితులకు తెలియజేయండి. గృహ నిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యులతో పరిచయాలు బలపడతాయి. ధన్యవాదాలు.